ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం పనులపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు పోలవరంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ పోలవరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ నిపుణుల బృందం వెళ్లనుంది. ప్రాజెక్టును పరిశీలించబోతోంది. 4 రోజుల పాటు వారంతా అక్కడే మకాం వేసి ప్రాజెక్టుపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. ప్రాజెక్టు ఇతర పనుల పురోగతిపై అధికారులతో నిపుణుల బృందం చర్చించనుంది. నైపుణ్య ఏజెన్సీలు, వివిధ ప్రొఫెసర్లు, నిపుణులతో అంతర్జాతీయ నిపుణులు చర్చించనున్నారు. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ టీం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కాఫర్ డ్యాంలు, డయాఫ్రమ్ వాల్ పరిశీలించనుంది. ఇవాళ రేపు ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని, డ్యాం గ్యాప్ 1, గ్యాప్ 2 డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్, స్పిల్వే, స్పిల్ ఛానల్ను పరిశీలిస్తారు. మంగళవారం, బుధవారం డయాఫ్రమ్ వాల్ పనులు చేసిన బావర్, జెట్ గ్రౌటింగ్ పనులు చేసిన కెల్లర్ ప్రాజెక్టు పనుల నాణ్యత పర్యవేక్షిస్తారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్ర లైవ్ లో ఈ అప్డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. విజయ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ముఖ్యమైనది జాతీయ ప్రాజెక్టు ఏంటంటే పోలవరం ప్రాజెక్టు. ఈ పోలవరం ప్రాజెక్టు ఇన్నేళ్లుగా 10 సంవత్సరాలుగా దాదాపు దాని నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా ఆ పనులు వెనకబడ్డాయి, అంతేకాకుండా నిర్మాణ లోపాలు ఏమిటి, ఈ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణాలు, వీటన్నిటిని కూడాను ఎక్కడెక్కడైతే కనుక లోపాలు ఉన్నాయో దాని మీద అధ్యయనం చేసేందుకు నిపుణుల బృందాన్ని విదేశాల నుంచి ఏపీ ప్రభుత్వం పిలిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ అధికారులు చేశారు. ఈరోజు ఉదయం 10 గంటలకు దీనికి సంబంధించినటువంటి నిపుణుల బృందం ఏదైతే ఉందో అమెరికా, కెనడా నుంచి వచ్చేటువంటి నిపుణుల బృందం ఈ ప్రాజెక్టును పరిశీలిస్తారు. ఈ నిపుణుల బృందంలో చూస్తే కనుక అమెరికా నుంచి వచ్చేటువంటి డేవిడ్ బి పాల్, ఈయనతో పాటు కెనడాతో వచ్చేటువంటి రిచర్డ్ డొనెల్లీ, అలాగే యుఎస్ఏ నుంచి వచ్చేటువంటి ఫ్రాంకో డి, కెనడా నుంచి వచ్చేటువంటి సీన్ హిచ్బెర్గర్, వీరితో కూడినటువంటి నిపుణులు 4గురితో కూడినటువంటి బృందం వస్తూ ఉంది. వీరు అక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ను, కాపర్ డ్యామ్ను, ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్ వీటన్నింటినీ పరిశీలించడం జరుగుతుంది. ప్రధానంగా డయాఫ్రమ్ వాల్ ఎక్కడెక్కడైతే కనుక డ్యామేజ్ అయింది, వరదలకు కొట్టుకోవడం జరిగింది, ఈ వరదలకు కొట్టుకోవడానికి గల కారణాలేమి, కొట్టుకుపోయిన తర్వాత అక్కడ ఏమైనా దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ దెబ్బతినిందా, మళ్ళీ దాన్ని ఏ విధంగా నిర్మాణం చేయాలి, దీనికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు అన్నింటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికను వాళ్ళు రేపు నెల 4వ తేదీన ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించినటువంటి నిర్మాణం జరిగిన పనితీరునంతటిని కూడాను టాప్ టు బాటం వాళ్ళు పరిశీలిస్తారు. ఈ ఫోటో గ్యాలరీస్ అయితేనేవి, నిర్మాణం చేసేటప్పుడు ఉపయోగించినటువంటి మెటీరియల్, దానికి సంబంధించినటువంటి వివరాలు, ఏ విధంగా నిర్మాణం చేశారో వీటన్నిటిని కూడాను ఇక్కడ ఈ నిర్మాణంలో పాల్పంచుకున్నటువంటి ప్రభుత్వ అధికారులందరూ, ఇంజనీరింగ్ అధికారులు వారికి వివరిస్తారు. ఎక్కడెక్కడ ఈ పొరపాట్లు చేశారో దాని మీద కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. త్వరగా పూర్తి చేయడానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎందుకంటే ఇప్పటికే కాపర్ డ్యామ్ ముందు కట్టారు, డయాఫ్రమ్ వాళ్ళు వెనక కట్టారు, రకరకాలైనటువంటి ఆరోపణలు ఒకరొకరు చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒక ప్రణాళికాబద్ధంగా ఏది ముందు నిర్మించాలి, తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ ప్రణాళికతో దీన్ని నిర్మించాలనే దాని మీద నిపుణుల బృందం తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. విజయ్ చంద్ర, 2.5 ఏళ్లలో పోలవరాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాము అంటూ ఏపీ ప్రభుత్వం చెబుతోంది కనుక నిపుణుల బృందం నివేదిక ఇచ్చిన తర్వాత ఈ పనులన్నీ త్వరితగతిన ఎప్పుడు మొదలుపెట్టే అవకాశం ఉంది? దానికి ఏమైనా ఒక టైం ఫిక్స్ చేసుకుందా ఏపీ ప్రభుత్వం? పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చూస్తే గనక గడిచిన 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులైతే గనక సక్రమంగా రానటువంటి పరిస్థితి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఫస్ట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఏవైతే కనుక పనులు చేశారో దానికి సంబంధించి రీఎంబర్స్మెంట్ కూడాను ఇవ్వలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రీఎంబర్స్మెంట్ చేసినా కూడాను అది కూడా ఆలస్యంగా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిధులు లేని కారణం కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య అని చెప్పొచ్చు. ఈసారి మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ వచ్చేటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుందనే దాని మీద కూడా ఈ పోలవరం ప్రాజెక్టు 2.5 సంవత్సరాల్లో పూర్తవుతుందా లేదా అనేది మటుకు చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి నేపథ్యము, సంక్షేమ పథకాలు అయితేనేమి, రెగ్యులర్ ఖర్చులు అయితే వీటన్నిటి కూడాను ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన నిధుల కొరత, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే వీరిచ్చే నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదిక తర్వాత ఆ ప్రణాళికాబద్ధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు. రైట్ విజయ్ చంద్ర.